జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారారని, స్వలాభాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. తన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారు మొదట ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని సూచించారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల జగిత్యాలలో కొంత కలకలం జరిగిందని చెప్పుకోవచ్చు. అదే ఎందువల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఇంకా చేయలేదు, సభ్యత్వం తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం దగ్గరుంటానని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ప్రజలు ఏదైతే గెలిపించారో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చాలా ఫౌండేషన్స్ వేసినాం. మధ్యలో మెడికల్ కాలేజ్ ఆగిపోయింది. అంత కొడితే మన కాంట్రాక్టర్తో 12 కోట్లు మాత్రమే బిల్ వచ్చిందని చెప్పి దానికి ఇంకా 100 కోట్లు అవసరం ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అతిపెద్ద ప్రాజెక్టు, దానికి కూడా చాలా 100 కోట్లు అవసరం ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇంకా గ్రామాలలో కూడా ఎంతో అభివృద్ధి చేయాల్సింది కాబట్టి పనిచేస్తా అని చెప్పి. రెండవది, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు, రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని వారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తారనే పూర్తి విశ్వాసం ఉన్నది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీలలో మహిళలకు బస్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి పథకం ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి నేను పూర్తి విశ్వాసంతో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని అనుకుంటున్నాను. చూసినట్టయితే నిన్న కేటీఆర్ గారు అన్నారు, అయితే బట్ట కట్టుకొని బాయిలో దింకిర్రు, రాజకీయాల్లో హత్యలే కానీ ఆత్మహత్యలు ఉండవు అనేది వాడు మాట్లాడారు. దాని పట్ల మీరు ఏమంటారు? నేను పుట్టింది రాజకీయ కుటుంబం. ఆ విషయాలు వారు ఎన్నైనా మాట్లాడచ్చు. ముందుగా వారు కానీ నిన్న వేదికపై నుండి మాట్లాడిన వారి మిత్రుడు, నా సహచర శాసనసభ్యుడు ఫస్ట్ వారు అర్థం చేసుకోవాలి, భాష మార్చుకోవాలి. వాళ్ళు ఏం చేసిరో కూడా తెలుసుకోవాలి. కోట్ల శాసనసభ్యుడి తండ్రి మీద, మాజీ శాసనసభ్యుడు విద్యాసాగర్ గారి మీద ఎట్లాంటి అలిగేషన్స్ ఉండే అవి ఓపెన్గా మన శాసనసభలో మాట్లాడారు. టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ కోటేషన్ అని చెప్పి అది తెలుసుకోవాలి. అదేవిధంగా టీడీపీలో గెలిచిన వాళ్ళను, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసుకొని ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చారు. నేను ఏ పదవి కోసం పోవట్లేదు. అదేవిధంగా ఎలాంటి డబ్బు అవసరం నాకు లేదు. ఓన్లీ ప్రజలకు సేవ చేయాలి. కార్యకర్తలకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అధికారుల దగ్గర పోవడానికి కొంత ఈజీగా ఉంటుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అధికారుల కంటే ఎక్కువ ప్రజాప్రతినిధులకు కొంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం ఏదుంటే వారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. ఆదేశాలంటే తప్పుడేం కాదు, మంచి కార్యక్రమం. సో ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నప్పుడే మా కార్యకర్తలకు, గతంలో నన్ను నమ్ముకున్న నాయకులకు, జగిత్యాల ప్రజలకు ముఖ్యంగా సేవ చేయగలుగుతానని చెప్పి నేను నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇంకా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. జగిత్యాల ఎమ్మెల్యే మన జీవన్ రెడ్డి గారు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నారు. అయితే ఏ విధంగా మీరు కలుపుకోబోయి అభివృద్ధి కావాలి? వారి పెద్దలు నాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తులు. వారు, మా కుటుంబం కలిసి కాంగ్రెస్లో పనిచేసింది. అప్పుడు నేను వారి కాంగ్రెస్లో ఓటు కూడా వేసిన. అధిష్టానం చూసుకుంటుంది. వారు చాలా సీనియర్ నాయకులు. నేను కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళి కలిసి వస్తాను. అయితే కొందరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ స్వలాభాల కోసము మంత్రి పదవి ఇస్తారన్న ఉద్దేశంతో వెళ్ళిండా, లేదా సంపాదించుకోవడానికి వెళ్ళిండా అనేది మాట్లాడుతున్నారు. దాని గురించి ఏది కూడా అవసరం లేదు. మాకు ఒకతే బిడ్డ, మా అల్లుడు వాళ్ళ నాన్న. వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు, క్రషర్స్ ఉన్నాయి. వారిది ఉంది. నేను ఒక డాక్టర్గా ఉన్నా. మొదటి నుంచి కూడా తరతరాల నుంచి మాకు ఇంత ఆస్తులు చాలా మంది కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు బాగా మంది సంపాదించింది కావచ్చు. గడియారం కాడ మా ఇల్లు చూస్తుంది, పక్కనే అంతర్గంలో చూస్తే వస్తుంది. కాబట్టి అట్లాంటివి ఊహించుకోవద్దు. నేను ఎమ్మెల్యే కాకముందే హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో మన ఇల్లు కొనిచ్చారు. ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు ఉంది. థ్యాంక్ యూ. మనం జగిత్యాలలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే హాడివేడిగా సంఘటన జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేయడానికి అభివృద్ధి మెయిన్ ధ్యేయంగా చేరుకున్నా అని చెప్పుకున్నారు. అదేవిధంగా ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే కాంగ్రెస్లోకి వచ్చినట్టు తెలియజేశారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.